పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ కసరత్తులు మొదలుపెట్టింది. ఇవాళ బీఆర్ఎస్ భవన్లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్ష చేశారు. వచ్చే నెల నుంచి మిగతా పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షలపై వేగం పెంచేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని, పార్టీ ఖాళీ అవుతోందని కాంగ్రెస్, బీజేపీలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ అని గుర్తుంచుకోవాలన్నారు. చెప్తూ నువ్వేం పని చేసుకో అని చెప్పడము, అందరితో రివ్యూ చేసి ఈ రాబోయే 10-15 రోజులు కార్యాచరణ ఏంటో డిస్కస్ చేసాం. అన్ని మండల్ వైజ్ రివ్యూ చేయాలి, మండల్ వైజ్ కలవాలి, అన్ని రివ్యూ చేసుకుంటూ రాబోయే 15 రోజులు ఏమేం చేయాలని చెప్పి నేను డిసైడ్ చేసుకోవడం జరిగింది. జనవరి 3 నుండి మొదలెడతాం తిరగడము. సో అట్లా ఈ ఒక్క కాన్స్టిట్యున్సీ కాకుండా అన్ని కాన్స్టిట్యున్సీస్ రాబోయే రోజులు ఏమేం చేయాలో డిస్కస్ చేస్తారు. అందరు అభ్యర్థుల గురించి డిస్కస్ చేసి ఫైనల్గా కార్యాచరణ ఏదో చెప్పాలని డిసైడ్ చేశాం. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం, కేంద్రంలో బీజేపీ అధికారం ఉంది. బీఆర్ఎస్ ఏ విధంగా ఎన్నికలు ఏం చెప్పుకోకపోతుంది ఎన్నికలు? అసలు తెలంగాణ రాష్ట్రం అంటేనే బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రం. మా నెరేటివ్ ఒకటే ఉంటుంది, తెలంగాణ రాష్ట్రం బాగోలు గురించి. ఇంత 9 సంవత్సరాల అద్భుతాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక తలమానికంగా భారతదేశంలో చేసిన తర్వాత కూడా ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఆరోపణల గురించి నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పడము, ఆ శ్వేతపత్రంలో ఏమేం చేయడం జరిగిందో అవన్నీ చెప్పడము అందరూ చూస్తున్నారు కదా. చెప్పడం ఒక వంతు, చేసి చూపెట్టింది ఒక వంతు.